అందరికీ నమస్కారం. ఈరోజు మూడో టెలికాం మీటింగు. యాక్చువల్లీ లాస్ట్ మీటింగ్లో మన మెంబర్సు ఏమేమి రేజ్ చేశారో అవన్నీ కూడా అటెండ్ అయి ఉన్నారు. ప్రతి పాయింట్ కూడా రిప్లై కూడా ఇచ్చారు జిఎం గారు. ఇప్పుడే యాక్చువల్గా చెప్పాలంటే దాదాపు 28 టవర్స్, కొత్త టవర్స్ ఆల్రెడీ ఫంక్షనల్, 82 టవర్స్ అండర్ కన్స్ట్రక్షను, 88 టవర్స్ పర్మిషన్ వస్తే 6 టవర్స్కి ఆడ నో హ్యాబిటేషన్, అంటే అక్కడ ఎవరు లేరని చెప్పి ఆ 6 టవర్స్ తీసేసి ఉన్నారు. మిగతా 82 టవర్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. నెక్స్ట్ ఫేజ్లో 34 టవర్స్ ఉదయగిరి నుంచి, స్పెషల్లీ ఉదయగిరి నుంచే పర్మిషన్ తీసుకున్నారు, శాంక్షన్ అయి ఉంది. నెక్స్ట్ ఫేజ్లో అవి కూడా గ్రౌండ్ అవుతాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు 60% ఎక్కడ మనకి అవైలబిలిటీ ఉందో టవర్సు, అక్కడి వరకు ఈ కొత్త బిఎస్ఎన్ఎల్ టవర్సు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బట్ గవర్నమెంట్ ఇప్పుడు 90% ఉన్న దగ్గర కూడా కొత్త టవర్స్ ఇవ్వమని ఒక ప్రపోజల్ పెట్టుంది మినిస్ట్రీలో. అది ఎప్పుడైనా రావచ్చు. అది కానీ వచ్చిందంటే మనకి బిఎస్ఎన్ఎల్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ 2 years నుంచి బిఎస్ఎన్ఎల్ నెల్లూరు మంచి పర్ఫార్మెన్సు. జిఎం గారు శ్రీనివాస్ గారు చెప్పాలంటే దాదాపు లాస్ట్ ఇయర్ 48 lakhs సార్, మీది 48 crores లాభంలో నెల్లూరు డివిజను. ఈ ఇయర్ 49, అంతేనా, 49 crores లాభం. అంటే బిఎస్ఎన్ఎల్ ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అంటే స్టాఫ్ కష్టపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇంత ముందులాగా కాకుండా ఎప్పుడు కూడా మైనస్లో ఉండే బిఎస్ఎన్ఎల్ ఈరోజు ప్లస్లోకి వస్తుంది. అంటే స్టాఫ్ దే ఆర్ ఓనింగ్ బిఎస్ఎన్ఎల్, ఇది నా సొంతము అనేది ఒక క్రియేట్ చేసుకుని వీళ్ళందరూ కూడా నేను గమనించింది. మనం వీఆర్ ది ఓనర్స్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్. అంటే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అని గవర్నమెంట్ అని లేకుండా మేము ఓన్ చేస్తున్నట్టు, వాళ్ళ సొంత కంపెనీ అన్నట్టు పనిచేస్తున్నారు. అది చేయబట్టే ఈరోజు ఈ స్టేజ్కి వచ్చింది. అదర్వైజ్ ఏమవుతుందంటే జనరల్గా పబ్లిక్ సెక్టర్స్లో జనరల్గా ఇది మన ఇష్యూ కాదు, మనం టైంకి వచ్చాం టైంకి పోయాం అనేది లేకుండా వాళ్ళు హోల్ హార్టెడ్లీ పనిచేస్తున్నారు. ఈరోజు నెల్లూరు మంచి నంబర్ 1 ఇన్ ది స్టేట్, బిఎస్ఎన్ఎల్ బి కేటగిరీలో నంబర్ 1.